హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి. సో ఇప్పుడు ఫెస్టివల్ సందర్భంగా మనకు ఆర్బీఐ వచ్చేసి 3 బ్యాంకుల వడ్డీ రేట్లను అయితే చేంజ్ చేయడం జరిగింది. అది కూడా మనకు హోమ్ లోన్స్ కానివ్వండి, కార్ లోన్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకు చేంజ్ చేసి తగ్గించడం అయితే జరిగిందండి. లోన్ రేట్స్ అయితే ఇంట్రెస్ట్ రేట్. సో ఇంతకీ ఆ 3 బ్యాంక్స్ ఏవి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఫెస్టివల్ సందర్భంగా ఆర్బీఐ వచ్చేసి మనకు 3 బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించడం జరిగిందండి. ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో మొత్తానికి ఏ బ్యాంక్స్ అనేది మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించిందో చూసేద్దాము. సో బేసిక్గా చూసుకున్నట్లయితే చాలామంది ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ సీజన్స్లో హోమ్ లోన్స్ కానివ్వండి, కార్ లోన్స్ కానివ్వండి అలా అయితే తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా. అందుట్లోనే భాగంగా ఇప్పుడు మనకు ఆర్బీఐ వచ్చేసి 3 బ్యాంకుల ఇంట్రెస్ట్ రేట్లను అయితే తగ్గించడం జరిగింది. సో అందుట్లో ఫస్ట్ వన్ అయితే చూసేద్దాము. సో మనకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి. సో ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసి మనకు రిటైల్ లోన్స్ పైన వడ్డీ రేట్లను అయితే 25 బేసిస్ పాయింట్లు అయితే తగ్గించడం జరిగింది. సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే హోమ్ లోన్స్ పైన వడ్డీ రేటు ఇప్పుడు 8.1% నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా కస్టమర్లకు వేరే బెనిఫిట్స్ కూడా కల్పిస్తుందండి. హోమ్ లోన్స్ పైన, కార్ లోన్స్ పైన మనకు ఏదైతే ప్రాసెసింగ్ ఫీ ఉంటుందో అదైతే మాఫీ చేయడం జరిగింది. సో కార్ లోన్స్ పైన వడ్డీ రేటు చూసుకున్నట్లయితే 8.45% నుంచి స్టార్టింగ్ అయితే ఉందండి. ఎడ్యుకేషన్ లోను, ఇతర రుణాలపై కూడా మనకు 25 బేసిస్ పాయింట్స్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇది కూడా మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మన దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ కూడా మనకు ఇంట్రెస్ట్ రేట్స్ని అయితే తగ్గించడం జరిగింది. సో ఇది కూడా 25 బేసిస్ పాయింట్లను అయితే తగ్గించడం జరిగింది. సో హోమ్ లోన్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు 8.25% నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రెడిట్ స్కోర్ ఆధారంగా హోమ్ లోన్స్ పైన వడ్డీ రేట్లు అయితే 8.25% నుంచి 9.2 వరకు అయితే ఉంది ఇప్పుడు. సో ప్రాపర్టీ లోన్స్ అట్లాంటివి చూసుకున్నట్లయితే 9.75 నుంచి అయితే స్టార్టింగ్ ఉందండి. అండ్ మనకు ఫైనల్గా కార్ లోన్ చూసుకున్నట్లయితే వడ్డీ రేటు 9.2% నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకు ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాంక్ చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. ఇది కూడా మనకు వడ్డీ రేట్లను అయితే తగ్గించడం జరిగింది. సో హోమ్ లోన్స్ పైన ఇప్పుడు మనకు 8.25% నుంచి స్టార్టింగ్ అయితే ఉంది. అంతేకాకుండా మనకు ప్రాసెసింగ్ ఫీ కానివ్వండి, డాక్యుమెంట్ ఛార్జెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు వసూలు చేయట్లేదండి. 0 ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఆఫర్ వచ్చేసి మనకు ఓన్లీ చూసుకున్నట్లయితే మార్చ్ ఎండ్ వరకే ఆఫర్ అయితే ఉంది. సో మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఎవరైనా హోమ్ లోన్స్ కానివ్వండి, కార్ లోన్స్ తీసుకోవాలంటే మార్చ్ ఎండ్ వరకే మంచి ఆప్షన్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాసెసింగ్ లేదు కాబట్టి సో ఇందుట్లో తీసుకుంటే మీకు బెటర్గా అయితే ఉంటుందండి. సో ఇందుట్లో మనము కార్ లోన్ చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.5% నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఇదైతే మంచి బెనిఫిట్ అని అనుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో డీజీ ఎడ్యుకేషన్స్ లోన్స్ కూడా మనకు 7.8% నుంచి అయితే స్టార్టింగ్ ఉంది. సో ఇలా ఈ 3 బ్యాంక్స్ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ రేట్స్ లోన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకుంటే మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా కూడా కార్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ కానివ్వండి అట్లా ఏదైనా అప్లై చేసుకోవాలి అంటే ఈ 3 బ్యాంక్స్లో అయితే చేసుకోండి. సో మీకు 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా కూడా ఉంటుంది. అంతేకాకుండా మనకు మార్చి ఎండ్ వరకు ఈ ఆఫర్ అయితే నడుస్తుంది కాబట్టి సో పండగ సందర్భంగా ప్రతి ఒక్కరైతే నియర్ బై ఉన్న బ్యాంకుకి వెళ్ళేసి కన్సల్ట్ అయితే అవ్వండి. సో దట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయితే చేస్తారు. సో 1కి 2 సార్లు థింక్ చేసుకున్న తర్వాత లోన్స్ అయితే తీసుకోండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా టైంకి పేమెంట్ చేసినట్లయితే ఎవరికి కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండదండి. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. సో ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సో పీఎఫ్కి సంబంధించి, పెన్షన్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సో సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ఉంటుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. బాయ్ వన్స్ అగైన్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.